గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథి నవీన్ కుమార్, డాక్టర్ నవీన్ కుమార్, మా కళాశాల విద్యార్థి, డాక్టరు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారములు. మై డియర్ స్టూడెంట్స్, నిన్నటి వరకు ఒక 4-5 రోజులు నాతో పాటు మా కళాశాల అధ్యాపకులు ఎంత టెన్షన్ పడ్డారంటే అంత టెన్షన్ పడ్డారు. మా కళాశాలలో ప్రతి సంవత్సరము ప్రాక్టికల్ జరుగుతాయి 1995 నుంచి కూడా. కానీ ఈ సంవత్సరం జరిగినంత, ఎస్పెషలీ జనరల్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామినేషన్స్ జరిగేంత వరకు కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్. శ్వేత మేడం కావచ్చు, సలభ మేడం కావచ్చు, బాలు సార్ కావచ్చు, యువరాజ్ సార్ కావచ్చు, ఏడవడం కూడా మొదలైంది మాకు. వాళ్ళు పెట్టే టార్చర్కు ఒక సైడు డబ్బులు, ఒక సైడు మినరల్ వాటరు, ఒక సైడు కూల్ డ్రింక్స్, అయినా కూడా డామినేషన్. నేను మాట్లాడితే, నేను నిలబడితే, నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయి. కానీ అలా చేస్తే ఏమవుతుంది, పిల్లలు అన్యాయం అవుతారు. వాళ్ళ గ్రెడ్జ్తో తక్కువ మార్కులు ఇస్తారు అనుకోండి, అప్పుడు విద్యార్థులు అన్యాయం అవుతారనే ఉద్దేశంతో ఎంత ఓపికతో ఉన్నామంటే అంత ఓపికతో ఉన్నాం. మా శ్వేత మేడం అయితే ఏడ్చినారు, మీకు తెలియదు. అయినా కూడా మేము మిమ్మల్ని చదువుకోమంటున్నామే తప్ప వేరే ఏం చెప్పలే, ఏం అడగలే. 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 4 గంటల వరకు, ఎగ్జామినేషన్ 5 గంటల వరకే, 4 గంటల వరకు పేపర్ మీద పెన్ను పెట్టలే కొంతమంది విద్యార్థులు. అంటే వాళ్ళను ఇర్రెగ్యులర్గా ఉండే పిల్లలు. వాళ్ళని ఎక్కడ ఫెయిల్ చేస్తారో అనే ఉద్దేశంతో మేము సార్ వీళ్ళను అడుక్కోవడము, రిక్వెస్ట్ చేసుకోవడము, డబ్బులు ఇవ్వడము. రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తావా, మార్కులు వేస్తాం. రూపాయి ఇస్తాము అంటే 50 రూపాయలు ఇస్తావా, లేదంటే ఫెయిల్ చేస్తామన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు, ఒకరోజు అయితే రాత్రి 11 గంటలైంది. ఈ 3-4 రోజుల్లోనే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన కళాశాలలో చదివే విద్యార్థులు మీకోసం లెక్చరర్స్ ఈ విధంగా పాటుపడుతున్నారు. ప్రతి ఒక్కరు. మేము మిమ్మల్ని కోరుకోవడం ఒకటే, అటు జనరల్ కావచ్చు, వొకేషనల్ కావచ్చు, బాగా చదవండి, పాస్ కండి. ఇది తప్ప మేము వేరేది ఏమి కోరం. ఈరోజు చూడండి, నాగన్ సార్ ఇంతసేపు చాలా చక్కగా చెప్పారు, వీరేష్ సారు చెప్పారు, చీఫ్ గెస్ట్. ఎంత సంతోషం అవుతుందో తెలుసా. అలా మీరు కూడా పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చోండి. దీనికంటే అదృష్టం ఎక్కడ ఉండదు మాకు. దీనికంటే గిఫ్ట్ మాకు అవసరం లేదు. మేము ఏ బ్యాంకుకు పోయినా కూడా మా స్టూడెంట్స్ ఉంటారు. సార్ రండి సార్. ఏ ఆఫీస్లో వెళ్ళినా కూడా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళినా కూడా. అలా మీరు కూడా, నేను కోరుకోవడం అదే. ఇక్కడ మనకు 120 స్ట్రెంత్ ఫస్ట్ ఇయరే వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. అందరూ పాస్ కండి, చదువుకోండి, వేరేది ఏమి కోరం. తల్లిదండ్రులకు కూడా అదే చెప్తున్నా. మీరు అది ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు పిల్లలకు పెళ్లి చేయొద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడని, ఎంత చదువుతారో అంత చదవని, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఆల్రెడీ ఈరోజు ఈ పిల్లల్ని కన్నారు అంటే మీకు ఎప్పుడో పెళ్ళి అయి ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. 16 సంవత్సరాల్లోనే పెళ్లి చేసి ఉంటారు. ఆ వచ్చే ముగ్గుడు పనికిమాలినోడు అయి ఉంటాడు. ఎంత కష్టపడి ఉంటారు. ఆ పరిస్థితి వీళ్ళకొద్దు.
ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉండే జనరేషన్, ఇప్పుడు ఉండే ట్రెండ్ ప్రకారంగా, ఎస్పెషల్లీ ఇంతకుముందు అంటే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, డాక్టర్స్ అవే ఎక్కువగా ఫోకస్ అయ్యేది. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంటే సార్ చెప్పినట్టు కరోనా వచ్చిన తర్వాత నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ మీద చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇన్ ఫ్యూచర్లో ఇప్పటికీ మేము ఉన్నప్పుడైతే అక్కడ ఒక హాస్పిటల్, అక్కడ ఒక హాస్పిటల్, అక్కడ ఒక హాస్పిటల్ ఉండేది. కానీ ఇప్పుడు ఒక స్ట్రీట్ అంటూనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కేడి కాలనీ, కర్నూలులో అయితే గాయత్రి ఎస్టేట్, ఈ విధంగా పేరు చెప్తేనే హాస్పిటల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్లో ఇంటింటికి ఒక నర్స్ లేదా ఇంటింటికి ఒక డాక్టర్ అవసరం అవుతుంది. అంటే ఎంత కేర్సిటీ ఉంటుంది చూడండి. కాబట్టి ఈ నర్సింగ్ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, ఈ పారామెడికల్స్ కావచ్చు, ఏ కోర్సు తీసుకున్నా కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోతున్నా కూడా వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవచ్చు. వాళ్ళని చదువునివ్వండి. మీరు త్వరగా ఎవరో మంచోడు వచ్చినాడనో, లేకపోతే ఆ అక్క కొడుకు చేస్తున్నాడనో, లేకపోతే ఆ చెల్లెల కొడుకు చేస్తున్నాడనో, ఇవి మాత్రం తొందరపాటు చర్యతో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయొద్దు. మీకు అమ్మాయిలు కూడా చెప్తున్నాను, తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి వాళ్ళు కష్టపడి ఫీజులు కట్టి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. మీరు ఒక్కరు మిస్టేక్ చేసినా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎత్తి చూపి చదువే వద్దు మానేయండి. మీకే కాదు, మా ఇంట్లో కూడా 6 మంది చెల్లెళ్ళు మాకు. మా అమ్మ ఎవ్వరు చెప్పినా కూడా వినలేదు. ఆ రోజుల్లోనే మా అమ్మ చాలా గ్రేట్. 6 మంది చెల్లెళ్ళకు చదువుకున్నవాడే కట్నం ఇచ్చి చేస్తా, బంధువుల్లో చేయను అని చెప్పి ప్రతి ఒక్కరిని మంచి కుటుంబానికి ఇచ్చింది. మీరు కూడా ఈ రోజుల్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడితేనే మీ ఫ్యామిలీ ముందుకు పోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ రోజుకైనా కూడా తల్లిదండ్రులు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఫోర్స్తో పెళ్లి చేస్తూ ఉంటే 18 సంవత్సరాల కంటే తక్కువ నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. చదివే వాళ్ళు మాత్రం కంపల్సరీ చదవండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎలాంటి తప్పు చేయొద్దు. మిమ్మల్ని కోరుకోవడం ఒకటే, చదువుకోండి, ఉద్యోగాలు సంపాదించండి, మీ లైఫ్ను ముందుకు హ్యాపీగా లీడ్ చేయండి. ప్రత్యేకంగా మా కళాశాలలో జనరల్ కోర్సెస్ మాత్రమే ఉండేటివి. 95 నుంచి స్టార్ట్ చేసుకుని, వాస్తవంగా చెప్పాలంటే కరోనా టైంలోనే మనము లాక్ చేయాల్సింది. ఎందుకంటే అడ్మిషన్లు 50 అడ్మిషన్లే. అందరు కార్పొరేట్ అని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న నవీన్ సార్ చదువుకునే టైంలో ఆదోన్లో టౌన్ టాప్ మందే, 400, 500 స్ట్రెంత్ ఉండేది అప్పట్లో. చదివే పిల్లలు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 10th క్లాస్లో 9.10% వచ్చినా పోయేదే, 8% వచ్చినా పోయేదే. పాయింట్స్ వస్తే చాలు, పక్కన వాళ్ళు చెప్తారు, లెక్క లేదు డబ్బుకు మాత్రం. అక్కడ చదువుతాడా రాదా లేదా ఏమి చూడరు, పంపిస్తూ ఉంటారు. సరే, అది వాళ్ళ ఇంటెన్షన్. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం మేము అనుకోకుండా నాగన్న సారు, వీరేష్ సారు వాళ్ళు కలవడము, సార్ ఇట్లా పెడదాం సార్. ఆల్రెడీ నాకు ముందు నుంచే ఆలోచన ఉండేది నర్సింగ్ పెడదాము అని. కానీ సొంతం బిల్డింగ్ లేదు, రెంటెడ్ హౌస్, రెంటెడ్ బిల్డింగ్. మా మేడం దయతో లోన్ తీసుకొని ఇక్కడ సైట్ తీసుకోవడము, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడము, అప్పుడు ధైర్యం వచ్చింది నర్సింగ్ పెడదాము అని. అంత లోపల కరోనా వచ్చింది. సరే, కరోనా అయిపోయింది, జనరల్ కోర్సెస్ రావడము తగ్గిపోయినారు. ఏం చేయాలి. అదే టైంలోనే సరే ఎంఎల్టీ కానీ ఎంపీహెచ్డీ దాని గురించి ఐడియా కూడా లేదు. ఇది కోర్సెస్ స్టార్ట్ చేద్దాము అనే ఆలోచనతో అప్లికేషన్ తీసుకున్నాము, ఫిలప్ చేసాము. అది యాక్చువల్లీ మన సారు గురువయ్య సార్ గారు ఆర్ఐఓ, ఆయన రికమెండేషన్తో అప్లై చేయడం జరిగింది. అక్కడ మనకు ఒక హాస్పిటల్ అటాచ్మెంట్, 1, 2, 3 నాకు తెలియదు అప్పట్లో, హాస్పిటల్ అటాచ్మెంట్ ఉండాలి. అప్పుడు మా స్టూడెంట్ నవీన్ సార్ను ఆ ఒక్క మాట, నవీన్ ఇట్లా ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ అప్లై చేస్తున్నాను,
నీ సర్టిఫికెట్ కావాలి అని అంటేనే సంతోషంగా ఇస్తాను సార్ అని చెప్పి వెంటనే పేపర్ పంపిస్తూనే సంతకం పెట్టి పంపించాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎలాంటి సంక్షోభం లేకుండా అంటే అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అంటే మన కాలేజ్ మీద మన మీద ఇంకా నమ్మకం ఉంది. ఆ ఊపుతోనే ముందుకు వచ్చాను. అంత లోపలనే మనకు నాగన్ సార్ కావచ్చు, వీరేష్ సార్ కావచ్చు తోడు కావడం, వాళ్ళు వచ్చిన 60 రోజుల్లోనే అడ్మిషన్స్ రావడం. అంతకుముందు మాత్రము ఎస్పెషలీ జనరల్ కోర్సెస్ ఇంపార్టెన్స్తో మన బాలు సార్ కానీ, యువరాజ్ సార్ కానీ, శ్యామ్ సార్ కానీ